వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్లో నీట్ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మారుతి నగర్ కాపువాడ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై లోక్సభలో వెంటనే చర్చ జరపాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర నేతల అరెస్టును ఖండించారు. ఈ కార్యక్రమంలో దొంతి గోపి, ఎండి ఇర్షాద్ అలీ, మాదాసు శ్రీనివాస్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ బీజేపీ గుండాలారా, ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలు కానీ పోటీ పరీక్షలకు సిద్ధమై నీట్ పరీక్షలు రాస్తే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ నిర్లక్ష్యం వల్ల ఆ పేపర్ లీక్ అయి ఎంతో మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మొన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేస్తే వాళ్ళందరి మీద విచక్షణ రహితంగా దాడిలోకి పాల్పడింది బీజేపీ ప్రభుత్వం. ఆడవాళ్ళని చూడకుండా కూడా చాలా దారుణంగా వాళ్ళని హింసించడం జరిగింది. వారి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా చాలా దారుణంగా, నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం చాలా హేయమైన చర్య. దాన్ని ఖండిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత మా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ప్రధాని నివాసం ముందట శాంతియుతంగా నిరసన దీక్ష చేపడితే రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని యావత్ కాంగ్రెస్ పార్టీ ప్రధానికం మరియు దేశ ప్రధానికం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. ఏఐసిసి, పిసిసి పిలుపు మేరకు నేడు డివిజన్ స్థాయిలో కార్యక్రమం చేపట్టడానికి కోసం మా మార్పీ నగర్ 35, 36 డివిజన్లకు సంబంధించి 53 డివిజన్లకు సంబంధించి హాజీ, మాధవ్ శ్రీరన్న, దొంతి గోపి ముగ్గురం కలిపి ఈ ప్రధాన 6 పూటల చౌరస్తా మధ్య ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్తో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్.